వెల్కమ్ టు 9 వెబ్స్. ఉగాది పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణువు వేదాల్ని బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడంటారు. ఉగాది, యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది అన్నమాట. ఉగాది పండుగ రోజున త్వరగా నిద్రలేచి ఇంటి ముందర ముగ్గులు వేసి వసంతలక్ష్మిని స్వాగతిస్తారు. తలంటు స్నానాలు చేస్తారు, కొత్త బట్టలు ధరిస్తారు, గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు. షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్ష సంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల మధ్య సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెప్తుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లం, వేపపూత, మామిడికాయ ముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్ర లాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్టమని ఆయుర్వేదం పేర్కొంటుంది. ఈ పచ్చడిని కాలి పొట్టుతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. బెల్లం తీపి, ఉప్పు, వేప పువ్వు చేదు, చింతపండు పులుపు, మామిడికాయ వగరు, కారం వంటి గుణాలకు సంకేతాలు అంటారు. ఉదయం వేళ లేదా సాయంత్రం సమయాల్లో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే 5 అంగాలని అర్థం చెప్తారు. ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక దేశంలో పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉగాది జరుపుతారు. తెలుగువారిలానే చంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరాదిని గుడి పడ్వాగా అని వ్యవహరిస్తారు. తమిళులు ఉగాదిని పుత్తాండు అంటారు. ఇలా వివిధ జాతులు, తెగలు వివిధ పేర్లతో పిలుస్తారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వెబ్స్.